ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోంది అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించి సోషల్ మీడియా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తూ ఉంది. వారంలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. గోపీకృష్ణ, పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, హైకోర్టు ఏమని చెప్పింది? తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అలాగే ఈ-కార్ట్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్లో తన వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ వాణిజ్యపరమైన లబ్ధి పొందేందుకు తన ఫోటోలను కానీ తనకు సంబంధించిన విషయాలను కానీ వాడుకుంటున్నారు అని చెప్పి ఇటు కొన్ని సంస్థలపైన ఫిర్యాదు చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన ఢిల్లీ హైకోర్టు ఇటు మెటా అలాగే ఫేస్బుక్ ఇటు ఎక్స్ సామాజిక మాధ్యమాలకి ఎవరైతే ఈ ప్రమోషన్స్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫోటోలను కానీ ఇతర వీడియోలను కానీ యూజ్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వారు తీసుకున్న చర్యలకు సంబంధించి 2 రోజుల్లోగా కోర్టుకు వివరాలు ఇవ్వాలని చెప్పి సింగిల్ జడ్జ్ బెంచ్ మన్మిత్ ప్రీత్ సింగ్ అరోరా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏవైతే యూఆర్ఎల్స్ పవన్ కళ్యాణ్కి సంబంధించి సాయి దీపక్ వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది. ఆ యూఆర్ఎల్స్ అనేవి కోర్టుకు ప్రొవైడ్ చేసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ మధ్యవర్తులకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఈ-కార్ట్ ప్లాట్ఫామ్స్కి ప్రొవైడ్ చేసినట్లయితే కనుక ఆ కంటెంట్ని వారు డిలీట్ చేస్తారన్న విషయాన్ని కూడా ఇటు పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాదికి కోర్టు స్పష్టం చేయడం జరిగింది. గతంలో అజయ్ దేవగన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్, ఈ విధంగా నాగార్జున అనేక మంది తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుంది, తమకు సంబంధించిన ఫోటోలు వీడియోలని సామాజిక మాధ్యమాల్లో తమకు సమాచారం లేకుండా అనధికారికంగా వాటిని వాడుతూ దుర్వినియోగపరుస్తున్నారు అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాల్లో కూడా అనేక సార్లు కోర్టు అనేక ఉత్తర్వులను ఇవ్వడం జరిగింది. అయితే అజయ్ దేవగన్కి సంబంధించిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిపైన ఇంకా చర్యలు తీసుకోలేదని చెప్పి ఇటు ఈరోజు పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏవైతే యూఆర్ఎల్స్ ఉంటాయో ముఖ్యంగా ఏ సైట్స్లో ఆ కంటెంట్ని యూజ్ చేస్తున్నారో అన్న వివరాలని సామాజిక మాధ్యమాలకు ఇచ్చినట్లయితే కనుక ఆ కంటెంట్ని డిలీట్ చేస్తారన్న విషయాన్ని కూడా ఈరోజు కోర్టు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. వారం రోజుల్లోగా ఈ సామాజిక మాధ్యమాలు ఎవరైతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫోటోలు తనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేశారో వాణిజ్యపరమైన ప్రకటనలకు వాడుకుంటున్నారు. వారికి నోటీసులు ఇవ్వాలి, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ ఎక్స్, మెటా అలాగే ఫేస్బుక్కి ఆదేశాలని జారీ చేస్తూ తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి ఇదే విధంగా వ్యక్తిత్వ హక్కులకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా త్వరలో ఢిల్లీ హైకోర్టు విచారణ జరపబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.